ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం మెడికల్కి సంబంధించినటువంటి సీట్లు. మనకి ఏడాదికి 5 మెడికల్ కళాశాలలు చొప్పున క్రిందటి ఏడాది 5 వచ్చినాయి, కొత్తగా ఈ ఏడాది 5 వస్తుంటే 150 సీట్లు రావాలి, కానీ అన్ని రాలేదు. దాంట్లో మళ్ళీ ఈడబ్ల్యూఎస్ కోటా కింద వివాదం వచ్చింది. దీని మీద సాక్షి ఒక కీలకమైన కథనాన్ని హైలైట్ చేసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయడమే ఏకైక లక్ష్యంగా వ్యవహరిస్తుంది కూటమి సర్కార్. కొత్త కళాశాలకు అనుమతులు రాబట్టకుండా పేద విద్యార్థులకు తీరం ద్రోహం తలపెట్టింది. గత ప్రభుత్వం శ్రీకారం చుట్టిన 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపీ విధానంలో ప్రైవేట్ కట్టబెట్టేందుకు చంద్రబాబు సిద్ధమైన విషయం తెలిసింది. ఈ క్రమంలో విద్యా సంవత్సరంలో ప్రారంభం కావాల్సిన 5 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుమతుల మీద తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారు. విద్యా సంవత్సరం నుంచి మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, ఆదోని, పాడేరు వైద్య కళాశాలలో ఒక్కో చోట 100 MBBS సీట్లతో తరగతులు ప్రారంభించాల్సి ఉంది. ఈ మేరకు గత ప్రభుత్వం 5 చోట్ల సెకండరీ కేర్ ఆసుపత్రిని బోధన ఆసుపత్రిగా అభివృద్ధి చేయడంతో పాటు నేషనల్ మెడికల్ కమిషన్ నిబంధనలకు అనుగుణంగా పోస్టులను గతంలోనే మంజూరు చేశారు. పోస్టుల భర్తీ దాదాపుగా పూర్తయిన సమయంలో ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది. మొదటి ఏడాది MBBS విద్యార్థుల అకాడమిక్ కార్యకలాపాల కోసం లెక్చర్ హాలు, ల్యాబ్, హాస్టల్స్, క్యాంటీన్ నిర్మాణం లాంటి పనులన్నీ దాదాపుగా పూర్తయినాయి. ఈ నేపథ్యంలో గత జూన్ 24 NMC బృందాలు 5 కళాశాలలో తనిఖీలు నిర్వహించాయి. మదనపల్లిలో 12%, పాడేరు, మార్కాపురం, పులివెందుల, ఆదోనిలో కొంతమేర ఫ్యాకల్టీ ఇతర వనరులు కల్పించాల్సి ఉన్నందున అనుమతులు నిరాకరిస్తున్న జూలై 6న కాలేజీలకు సమాచారం ఇచ్చింది. అయితే వనరుల కల్పనకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా నాంచిన కూటమి సర్కార్ చివరి నిమిషంలో మొక్కుబడిగా అప్పీల్కి వెళ్ళింది. కొత్త వైద్య కళాశాలలకు అనుమతుల మీద అప్పీల్ చేసిన నేపథ్యంలో పులివెందుల కళాశాలలో NMC వర్చువల్ ఇన్స్పెక్షన్ నిర్వహించింది. అయితే తాము జూన్ 24న ఇన్స్పెక్షన్ చేసినప్పటి పరిస్థితులు ఇంకా ఉన్నాయని, అంతకుమించి పెద్దగా పురోగతి లేదని NMC ప్రతినిధులు గుర్తించినట్టు తెలిసింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం అండర్టేకింగ్ ఇస్తే 50 MBBS సీట్లకు మంజూరు చేస్తామని గత వారం కళాశాలకు NMC సమాచారం ఇచ్చింది. అండర్టేకింగ్ అంటే కళాశాలలో తరగతుల నిర్వహణ, అకాడమిక్ కార్యకలాపాలకు అవసరమైన వస్తువులన్నింటినీ ప్రభుత్వం సమకూరుస్తుందని గ్యారంటీ ఇవ్వడం. అయితే అండర్టేకింగ్ గడువు కూడా ఈ నెల 12వ తేదీతో ముగిసింది. దీని మీద వైద్య శాఖ సమాచారం ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదు. ఖచ్చితంగా నోటి దగ్గరకు వచ్చినటువంటి మెడికల్ సీట్లు అనేక మంది విద్యార్థులు కోల్పోయినట్టు, దీన్ని ఏ మేధావి మాట్లాడట్లేదు, ఎవరు ప్రశ్నించట్లేదు. ఇది నిజమో కాదో ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది.